నమస్కారం. దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా విక్రయాలపై వ్యాపారులు, రెవెన్యూ, పోలీస్, ఫైర్ సేఫ్టీ అధికారులతో తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బాను శుక్రవారం తన కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిధిలో కేవలం బాణసంచా విక్రయాలకు సంబంధించిన లైసెన్సులను మాత్రమే ఇవ్వడం జరిగిందని ఆర్డీఓ భాను ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలియజేశారు. తయారీకి సంబంధించి ఏ ఒక్కరికి లైసెన్స్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. దుకాణాల వద్ద సేఫ్టీ మెజర్మెంట్స్ ఖచ్చితంగా పాటించాలని సూచించారు. బాల కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. బాణసంచా విక్రయించే దుకాణాల వద్ద ఎలక్ట్రిక్ వాహనాలు గాని, పేలుడు పదార్థాలు గాని ఉంచకూడదని పేర్కొన్నారు. మన తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్కి సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. తహసీల్దార్స్తో పాటు అండ్ ఇంపార్టెంట్ లైసెన్స్ ఎవరైతే మనం లైసెన్స్ హోల్డర్స్, ఫైర్ క్రాకర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కన్వీన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రికాషనరీ స్టెప్స్ ఎట్లా తీసుకోవాలి, ఏంటి సేఫ్టీ మెజర్స్ గురించి మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. మెయిన్ థింగ్, మన రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఎక్కడ కూడా LE1 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి పర్మిషన్లు లేవు, ఎక్కడ కూడా ఆపరేషన్ కూడా లేవు. నేను స్వయంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, డిఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మేమందరం కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపరేషనల్గా లేవు. ఈ సమావేశంలో తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఇంకా డివిజన్ పరిధిలోని సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల PPP విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ పోస్టర్లను తాడేపల్లిగూడెంలో శుక్రవారం ఆవిష్కరించారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఉందని కలెక్టర్ చేకూరి కీర్తి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన నేషనల్ SC/ST పారిశ్రామికవేత్తల హబ్ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువస్తే తక్షణం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే SC/ST యువ పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. టాటో ఇన్నోవేషన్ హబ్ తరహాలో SC/ST హబ్ కూడా ఆయా వర్గాల వారికి మార్గదర్శకత్వం చేస్తుందని తెలిపారు. ఈ హబ్లో ₹100 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ జోనల్ జనరల్ మేనేజర్ వి సురేష్ బాబు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామన్ శ్రీనిధర్, APICC జోనల్ మేనేజర్ ఎం పద్మజలు పాల్గొన్నారు. GST సంస్కరణల వల్ల వినియోగ వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని, ప్రజలకు ఈ లాభాలు ప్రత్యక్షంగా చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామని జిల్లా జాయింట్ కలెక్టర్, GST నోడల్ అధికారి వై మేఘస్వరూప్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సూపర్ GST సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగ్జిబిషన్ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎలక్ట్రానిక్ వస్తువులపై GST తగ్గింపుతో వినియోగదారులకు ₹5,000 నుండి ₹15,000 వరకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. దీనిలో భాగంగా GST హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ప్రత్యక్ష సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. అలాగే మండల, గ్రామ స్థాయిలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నిర్వహించిన సూపర్ GST సూపర్ సేవింగ్స్ క్యాంపెయినింగ్ భాగంగా 3వ వారం చేపడుతున్న యాక్టివిటీస్లో 10th and 11th ఎలక్ట్రానిక్స్ మీద ఇంపాక్ట్ ఏదైతే GST 2.2 రిఫార్మ్స్ వల్ల ఉందో దాని గురించి అవగాహన కోసం ఆల్ ట్రేడర్స్ని, మన లోకల్ ట్రేడర్స్తో ఇక్కడ స్టాల్స్ పెట్టించడం జరిగింది. మన ట్రేడర్ అసోసియేషన్స్ అండ్ పబ్లిక్ ఇక్కడ వచ్చి ఈరోజు ఏవైతే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ పైన రేట్ కట్స్ ఉన్నాయో అన్నీ కూడా లైవ్గా డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది ఎగ్జిబిషన్ రూపంలో. సో ఏదైతే ACs కానీ, TVs కానీ, మన మిడిల్ క్లాస్ అండ్ అదర్ ఫ్యామిలీస్ వాడే ఎసెన్షియల్ ఐటమ్స్ పైన ఎంత ఇంపాక్ట్ ఉంది. ఇంతకుముందు 30,000 ఉన్నది ఇప్పుడు 25,000 పడిపోవడం. ఇలాంటి 5,000 to 15,000 బ్రాకెట్లో కూడా మనకు రేట్ కట్స్ జరిగాయి కాబట్టి సో దాన్ని ఈరోజు లైవ్ డెమాన్స్ట్రేషన్గా చేసాం. అండ్ ఈరోజు గమనించింది ఏంటంటే జనాల్లో కూడా బాగా అవగాహన అన్నది రేట్ కట్స్ పైన వచ్చింది. అండ్ వాళ్ళు కూడా దే ఆర్ ఆప్టింగ్ ఫర్ హై ఎండ్ ప్రోడక్ట్స్, కొంచెం
ఇంతకుముందు తక్కువ రేటు కొనేవి నౌ దే ఆర్ గోయింగ్ ఫర్ హైయర్ రేట్ ప్రోడక్ట్స్ బికాజ్ ఆఫ్ దిస్ రేట్ కట్స్. సో అలా చూస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లివింగ్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇలా మెరుగుపడుతుంది దీనివల్ల. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఎం సుధాకర్ రావు, అసిస్టెంట్ కమిషనర్ టివి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 3వ దశ భూముల రీసర్వే ప్రక్రియను నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తి చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి రెవెన్యూ సర్వే సిబ్బందిని ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో కొత్తపేట, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించి ఈ అంశం పురోగతులపై సమీక్షించి మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేను రైతులు సద్వినియోగం చేసుకుని భావితరాలకు వివాదరహిత భూములను అందించాలని సూచించారు. జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారీదనంతో రీసర్వే ప్రక్రియను దశల వారీగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనం 25 విలేజెస్ తీసుకున్నాం. ఎస్పెషల్లీ అది కొత్తపేట అంటే అమలాపురం మండల్స్ లో ఉన్నాయి. ఓకే, సో ఇదిలో టైం ప్రకారం మీరు చెయ్యాలి. అల్లావరంలో ఇక్కడ ఉన్న తహసీల్దార్ది మాత్రం చెప్తాను. అంబాజీపేటలో చిరతపూడి, అంబాజీపేట, పెద్దపూడి. ఓకే, సో ఇందులో మనం టైం కూడా ఇచ్చాము, టైం ఫ్రేమ్ కూడా ఇచ్చాము. అండ్ మీకు ఎస్పెషల్లీ విలేజ్ సర్వేయర్స్ ఆల్రెడీ ఆర్డర్స్ చేస్తున్నాడు. విలేజ్ సర్వేస్ అటెండెంట్స్, విలేజ్ సర్వేయర్స్ ప్రతిరోజు పర్ఫార్మెన్స్ చూపించాలి. డే అండ్ నైట్ పని చేయిస్తాం అలా చాలాసారి మీరు సమాధానం, మీరు కాదు, మీరు అంటే స్టాఫ్ జనరల్ వాళ్ళు పర్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, 2 టీమ్స్ మీకు ఇచ్చాం. సో 2 టీమ్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, ఎవ్రీడే యూ హావ్ టు అనలైజ్ దట్ పర్ఫార్మెన్స్ బిఎస్ వైజ్, టీమ్ వైజ్. ఓకే, మీ అంబాజీపేటలో బాగుంది అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరతపూడిలో 2 టీం ఉంది. ఒక టీం పర్ఫార్మెన్స్ లో అదర్ పర్సన్ కెనాట్ బి ఫ్రీ రైడర్. బోత్ ద టీమ్స్ హావ్ టు పర్ఫార్మ్. అండ్ ఇఫ్ ఎనీబడి సేయింగ్ ఐ డోంట్ నో, ఇక్కడ ఆత్రేయపురంలో నిన్న ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు దేవరకొండ అఖిల, పి శ్రీకర్, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలో మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. హార్బర్ను ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వకూడదని నినాదాలు చేశారు. మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ హార్బర్ను ప్రస్తుత విధంగానే ప్రభుత్వాధీనంలో కొనసాగించాలని కోరారు. తమ జీవనోపాధి రక్షణకు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి 52 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల రామకృష్ణ, కొప్పిశెట్టి ప్రసాద్, జక్కంపూడి వెంకటస్వామి, జక్కంపూడి బాలాజీ, బొంతు రాంబాబు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఆలయానికి విచ్చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా మాడవీధులను, పార్కింగ్ ప్రదేశాన్ని, క్యూ లైన్ల ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, ఆత్రేయపురం ఎస్ఐ బి రాంబాబులు పాల్గొన్నారు. అకల్మషభావం ప్రక్రియ పూర్తి చేసుకుని ఈ 9 రోజులు పంచభూతాత్మకంగా త్రికరణ శుద్ధి శ్రీనివాసాయ మంగళం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు మొదలయ్యాయి. 9 రోజులు వైభవంగా జరుగుతాయి. ఇక్కడ ఆలయము డిప్యూటీ కమిషనర్ గారు వారి సిబ్బంది ఏర్పాట్లు చాలా చక్కగా చేస్తున్నారు. టెంపుల్ కూడా గత 1 సంవత్సరం కాలంలో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. మాడా వీధులు బాగా విశాలమయ్యాయి. టెంపుల్ ఎంట్రీ ఎగ్జిట్స్ క్యూ లైన్స్ కానీ అన్నీ బాగా విశాలంగా చేశారు. దానివల్ల భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి. సో పోలీస్ శాఖ తరఫున కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ శనివారాల పూట ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి, భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు అవసరమైతే ఎక్స్ట్రా ఫోర్స్ ఇచ్చి క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కానీ, తర్వాత అన్నప్రసాదం దగ్గర కానీ కార్ పార్కింగ్ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జామ్స్ కాకుండా అన్నీ ఒక ప్లాన్ ప్రకారము చేసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం. ఏలూరు జిల్లా వార్తలు. దేశంలోని వనరులను వినియోగించుకుంటూ స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్లడమే ఆత్మనిర్భర్ భారత్ ముఖ్య లక్ష్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక తెలిపారు. ఏలూరులోని ఒక ప్రైవేట్ హాల్లో శుక్రవారం జరిగిన ఆత్మనిర్భర్ భారత్ జిల్లా వర్క్షాప్లో ఆమె పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రేణుక మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనగా ముందుకు వెళుతున్నారన్నారు. మన దేశంలోని వనరులను వినియోగించుకుంటూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకుంటూ స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతి రంగంలోనూ భారతదేశాన్ని సమృద్ధిగా ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనికోసం ప్రజలను చైతన్యవంతం చేస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కావున ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒక ముఖ్య ఉద్దేశం మనందరం కూడా వింటూ ఉన్నాం ఆత్మనిర్భర్ భారత్ గురించి. అంటే ఇంత ముందు చెప్పినట్లుగా కోవిడ్ సమయం నుంచి ఎక్కువగా ఈ యొక్క పదం మనందరికీ కూడా అలవాటు పడ్డాం. కానీ దానికి ముందుగానే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ యొక్క భారతదేశం ఆర్థికంగా పురోగతి సాధించటమే కాదు, మన దేశంలో ఉన్నటువంటి వనరులన్నిటినీ మనం ఉపయోగించుకొని ఒక స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ కల్పన జరగాలి. వీళ్ళకు విద్య, ఆరోగ్యంతో పాటు అన్ని రకాలైనటువంటి అవకాశాలని ఇక్కడే కల్పించాలి. తద్వారా గతంలో జరిగినటువంటి బ్రెయిన్ డ్రెయిన్, అంటే ఇక్కడ ఉన్నటువంటి మేధో సంపత్తి అంతా కూడా ఇతర దేశాలకు వెళ్ళటం కాదు, అక్కడ నుంచి మన దేశ మేధో సంపత్తి అంతా కూడా ఇక్కడే ఉండి అన్ని రకాల ఆవిష్కరణలు కూడా ఇక్కడే జరగాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో పెట్టిందే స్టార్టప్ ఇండియా కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, డిజిటల్ ఇండియా కానీ, కొత్తగా మనం వెడ్ ఇన్ ఇండియా అనేది కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఈ విధంగా మనం ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటిది ప్రతి రంగంలో కూడా మన భారతదేశం సమృద్ధిగా, స్వయం సమృద్ధితో ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, ఆత్మనిర్భర భారత్ జోనల్ ఇన్ఛార్జి ఎన్ఎస్ కళ్యాణ్ చక్రవర్తులు పాల్గొన్నారు. మానసిక ఇబ్బందులకు గురవుతున్న వారిని ఆదరించి వారిని మనుషులుగా తీర్చిదిద్దాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ చెప్పారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏలూరులోని మానసిక పునరావాస కేంద్రంలో శుక్రవారం వీరికి నిర్వహించిన వైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. మానసిక ఆరోగ్యంపై అవగాహన కలిగించేందుకు ఈ దినోత్సవం జరుపుతారని పేర్కొన్నారు. అలాగే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వీరికి అవసరమైన లీగల్ ఎయిడ్ ఉచితంగా అందిస్తోందని చెప్పారు. ఈ కేంద్రంలో ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఇవాళ ప్రపంచ
వరల్డ్ మెంటల్ హెల్త్ డేస్ పురస్కరించుకొని మరి గౌరవ నల్సా వారు, అదేవిధంగా గౌరవ ఏపీ స్టేట్ అథారిటీ లీగల్ సెల్స్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఈ ఏరియాలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి క్రానిక్ డిజార్డర్ ఉన్నప్పుడు వాళ్ళకి టైమ్లీ పీరియాడికల్గా వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ అందించాలని ఉద్దేశంతో ఈ యొక్క మెడికల్ క్యాంప్ కండక్ట్ జరిగింది. ఇక్కడ వీళ్ళ స్టేజ్ని బట్టి వీళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ ఎంతవరకు అవసరమో అని బేరేజ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో మనకి చిన్న చిన్న ఉద్యోగాలు కోల్పోయినా, అదేవిధంగా ఎవరైతే వార్లో యుద్ధ భయం వలన, సాడ్నెస్ వలన, మరి చిన్న చిన్న డిప్రెషన్స్కి గురయ్యి, బాధలకు గురయ్యి కూడా ఈ యొక్క మెంటల్ హెల్త్ అనేది సంబంధించి కొంత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ప్రతి ఆరుగురిలో కూడా ఒకళ్ళకి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు, డిప్రెషన్కి లోనవుతున్నట్టు, సాడ్నెస్కి లోనవుతున్నట్టు మనం గమనిస్తూ ఉన్నాము. మరి ఆ విధంగా ఇనీషియల్ స్టేజ్లో తెలిస్తే కనుక చికిత్స అందించుకోవటం, తదుపరి చికిత్సకు అనుగుణంగా అది తొందరగా తగ్గడం అనేది ఉంటుంది. క్రానిక్ అయితే కనుక పీరియాడికల్గా వాటికి చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇవాళ మరి డిఎంఎన్హెచ్ఓ గారు అటెండ్ అయ్యారు దీనికి. మరి ఈ యొక్క కార్యక్రమానికి మన న్యాయవాదులు కూడా అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతములు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం అభినందనీయం. భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. అందరినీ ఆందోళన పరుస్తున్న క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. తనకు రోటరీ ఉచిత వైద్య శిబిరంలో పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. దాత అరుణ సారథికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. తణుకులో ఘనంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ వేడుకలు. అవగాహన కలిగించిన వైద్య నిపుణులు. ఎగ్ బాస్కెట్ గా పేరొందిన తణుకులో కోడిగుడ్ల దినోత్సవం. పద్మశ్రీ బివి రావుకు నివాళులర్పించిన పరిశ్రమ సీనియర్ నాయకులు. తణుకు వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల ఉద్యమ కరపత్రాలను ఆవిష్కరించిన నాయకులు. జీఎస్టీని తగ్గించి సామాన్యులకు మేలు చేసిన కేంద్ర ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను కొనసాగించాలి. తాడేపల్లిగూడెంలో డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి సత్యనారాయణ. పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల వాతావరణం ఉన్న తూర్పుగోదావరి జిల్లా. రాజమండ్రిలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ చేకూరి. 3వ దశ భూ రీసర్వే ప్రక్రియను నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. అంతర్వేది పల్లిపాలెంలో హార్బర్ సమస్యపై ధర్నా చేసిన మత్స్యకారులు. ప్రైవేట్ ఏజెన్సీ విధానానికి నిరసనగా నినాదాలు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రావులపాలెంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వాడపల్లిలో వైభవంగా ఆరంభమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. పర్యవేక్షించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాలు. వనరులను వినియోగించుకుంటూ స్వదేశీ విధానాలతో ముందడుగు వేయాలి. ఏలూరులో ప్రజలకు హితవు పలికిన బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ రేణుక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.